ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మాత్రం క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యపోయేలా దిగ్గజ ఆటగాళ్లు తమ రిటైర్మెంట్ ను ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఈ టీ20 ప్రపంచ కప్ లో సుమారు 10 మంది కీలక ప్లేయర్స్ పొట్టి క్రికెట్ కు రిటైర్మెంట్ పలకనున్నట్లు తెలుస్తుంది. ఇందులో చాలా మంది ఆటగాళ్లు క్రికెట్ పై తమదైన శైలిలో ముద్ర వేశారు. ఇదే చివరి టీ20 వరల్డ్ కప్ గా భావిస్తున్న ఈ 10 మంది ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం. నెంబర్ 1 క్వింటన్ డీకాక్. సౌత్ ఆఫ్రికా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ క్వింటన్ డీకాక్ చివరి టీ20 ప్రపంచ కప్ లో ఆడుతున్నాడు. ఇదే తనకు చివరి టీ20 వరల్డ్ కప్ అని ఇప్పటికే డీకాక్ ప్రకటించాడు. దీని తర్వాత డీకాక్ సౌత్ ఆఫ్రికాకు ప్రాతినిధ్యం వహించనని చాలాసార్లు చెప్పాడు. ఈ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ వచ్చే టీ20 వరల్డ్ కప్ లో ఆడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. నెంబర్ 2 కేన్ విలియమ్సన్. న్యూజిలాండ్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ వయసు దాదాపు 34 సంవత్సరాలు. ఇదే కాకుండా విలియమ్సన్ టీ20 ఫార్మాట్ కు తనను తాను మార్చుకునేందుకు కష్టపడుతున్నాడు. ఇప్పటికే కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన సెంట్రల్ కాంట్రాక్ట్ ను కాదన్నాడు. ఇక వచ్చే టీ20 వరల్డ్ కప్ లో విలియమ్సన్ ను చూడడం చాలా కష్టమే. నెంబర్ 3 ట్రెంట్ బోల్ట్. న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బోల్ట్ మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇప్పటికే బోల్ట్ వయసు దాదాపు 30 సంవత్సరాలు. బ్యాటర్లను బాగానే ఇబ్బంది పెడుతున్నాడు. బౌల్ట్ కి ఇదే చివరి టీ20 వరల్డ్ కప్ అని చాలా మంది భావిస్తున్నారు. నెంబర్ 4 రోహిత్ శర్మ. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఏజ్ 37 సంవత్సరాలు దాటాయి. బ్యాటింగ్ లో రోహిత్ శర్మ గతంలో మాదిరిగా రాణించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్ శర్మ తదుపరి టీ20 వరల్డ్ కప్ వరకు ఆడడం అయితే అంత సులువు కాదు. హాయ్ క్రికెట్ లవర్స్, నేనైతే రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించుకున్న నెక్స్ట్ టీ20 వరల్డ్ కప్ ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నెంబర్ 5 విరాట్ కోహ్లీ. ఈ టీ20 వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ వరుస వైఫల్యాలతో సతమతమవుతున్నాడు. టీ20 క్రికెట్ లో కోహ్లీ స్ట్రైక్ రేట్, ఫామ్ పై నిరంతరం ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం కోహ్లీ ఏజ్ 36 సంవత్సరాలు. కోహ్లీ ఫిట్నెస్ అద్భుతంగా ఉన్నప్పటికీ రాబోయే టీ20 వరల్డ్ కప్ లో ఆడేదానికి కోహ్లీకి వయసే ఆటంకం కలిగించవచ్చు. హాయ్ క్రికెట్ లవర్స్, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించుకున్న నెక్స్ట్ టీ20 వరల్డ్ కప్ ఆడాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. నెంబర్ 6 మిచెల్ స్టార్క్. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ కూడా ఫిట్నెస్ సమస్యలతో పోరాడుతున్నాడు. మిచెల్ స్టార్క్ వయసు ఇప్పటికే 35 సంవత్సరాలు. అందువల్ల వచ్చే టీ20 వరల్డ్ కప్ లో మిచెల్ స్టార్క్ ఆడడం చాలా కష్టం. నెంబర్ 7 మార్కస్ స్టోయినిస్. ఆస్ట్రేలియా ప్లేయర్ స్టోయినిస్ కు కూడా ఇదే చివరి టీ20 వరల్డ్ కప్ కావచ్చు. స్టోయినిస్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో తరచుగా ఫెయిల్ అవుతూ వస్తున్నాడు. ఇప్పటికే స్టోయినిస్ ఏజ్ 35 సంవత్సరాలు. వచ్చే ప్రపంచ కప్ నాటికి స్టోయినిస్ ఏజ్ 37 సంవత్సరాలకు చేరుతుంది. ఆ ఏజ్ లో స్టోయినిస్ జట్టులోకి రావడం చాలా కష్టతరంగా మారవచ్చు. నెంబర్ 8 జానీ బెయిర్స్టో. ఇంగ్లాండ్ ప్లేయర్ బెయిర్స్టో కూడా రన్స్ చేసేందుకు తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు. ఐపీఎల్ లో కూడా బెయిర్స్టో వరుసగా విఫలమయ్యాడు. ఈ టీ20 వరల్డ్ కప్ లోనూ బెయిర్స్టో మెరుగ్గా రాణించడం లేదు. 34 సంవత్సరాల జానీ బెయిర్స్టోకు ఇదే చివరి టీ20 వరల్డ్ కప్ అని తెలుస్తుంది. నెంబర్ 9 జోస్ బట్లర్. ఇంగ్లాండ్ బ్యాటర్ జోస్ బట్లర్ కూడా ఫామ్ లేమితో సతమతమవుతున్నాడు. పొట్టి క్రికెట్ లో రన్స్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. 33 ఏళ్ల బట్లర్ కు ఇదే చివరి టీ20 వరల్డ్ కప్ అని చాలా మంది భావిస్తున్నారు. నెంబర్ 10 డేవిడ్ వార్నర్. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఏజ్ 38 సంవత్సరాలు. ఫేవల్ ఫామ్ తో ఇబ్బంది పడుతున్న వార్నర్ కు ఇదే చివరి టీ20 వరల్డ్ కప్ అని చెప్పవచ్చు. వచ్చే టీ20 వరల్డ్ కప్ లో డేవిడ్ వార్నర్ ఆడడం చాలా కష్టం. కాబట్టి డేవిడ్ వార్నర్ కు ఇదే చివరి టీ20 వరల్డ్ కప్ అని చాలా మంది భావిస్తున్నారు.